హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి 'కొడుకు' అన్న కథని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈ 'కొడుకు' కథ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే నేను అచ్చం ఈ కథలో లాంటి కొడుకునే నేను అనుకోకుండా కలిశానండి. బంగారం అనిపించింది ఆ అబ్బాయి. ఇలాంటి కొడుకుంటే ఏ తల్లిదండ్రులకు కూడా వృద్ధాశ్రమాలకి వెళ్ళవలసిన పనే ఉండదు అని అనిపించింది. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వాళ్ళందరూ మాకిక్కడ చాలా బాగుంది అని డబ్బున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ అదంతా ఒట్టిదే అనిపిస్తుందండి. ప్రతి తల్లిదండ్రులు కూడా మనుమలు, మనుమరాళ్ళతోటి, బిడ్డలతోటి టైం గడపాలని, వాళ్ళ చేతుల్లో చనిపోవాలని కోరుకుంటారు. అవన్నీ కాదనుకొని వృద్ధాశ్రమాల్లో ఉండాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆ ఉద్దేశంతోటే నేను ఈ 'కొడుకు' అన్న కథని నేను అప్పటికప్పుడు అనుకోని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, మనం కథలోకి వెళ్దాం. కార్ డ్రైవ్ చేస్తున్న ధీరజ్ మనసులో లేదు. ప్రియాని పెళ్లి చేసుకొని తను తప్పు చేశాడా? అసలు ప్రియా మనసులో ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయని ఆనాడు తను గ్రహించలేకపోయాడు. తను జాబ్లో జాయిన్ అయిన 1.5 ఇయర్స్కి ప్రియా కూడా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయింది. పైకి చూడడానికి బంగారు బొమ్మలా కనిపించింది. అంతేకాదు బాగానే మాట్లాడేది అందరితో. ప్రియాని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ప్రియాతో టైం గడపాలని అనిపించేది. అందుకే కాఫీ తాగడానికి తన క్యాంటీన్కి వెళ్ళినప్పుడల్లా మీరు వస్తారా అని అనేవాడు. షూర్ అని తన వెనకాలే వచ్చేది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు. అంతేకాదు ఆఫీస్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే ఇద్దరూ కలిపి పార్టిసిపేట్ చేసేవారు. చాలా బాగా ఉంటుంది లైఫ్ ప్రియాతో అయితే అని అనిపించింది. ఇక ఆలస్యం చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఒకరోజు తన మనసులో మాట ప్రియాతో చెప్పేశాడు. నాకు తెలియదు అనుకుంటున్నావా ధీరజ్ అని అనేటప్పటికి ఆశ్చర్యంగా ప్రియ వైపు చూశాడు. ఏమిటి సడన్గా పేరు పెట్టి పిలుస్తున్నానా? ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. మనం జస్ట్ ఫ్రెండ్స్ లాగా కొద్ది రోజులు కలిసి తిరగాలి. కోర్స్ మనకు ఆఫీస్లోనే కావాల్సినంత టైం ఉంటుంది. లేజర్ టైంలో మాట్లాడుకోవచ్చు. నేను అందరిలాగా కొన్నాళ్ళు డేటింగ్ చేయమని అడగడం లేదు. కనీసం కొద్ది రోజులు మనం కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కానీ లేకపోతే ఒక పిక్చర్కి కానీ వెళ్ళాలి. ఎందుకంటే నీ అభిప్రాయాలు నాకు, నా అభిప్రాయాలు నీకు తెలియాలి. మన అభిరుచులు కూడా కలవాలి. కోర్స్ అని నవ్వింది. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నాడు ధీరజ్. సరే రేపు సండే ఏం ప్రోగ్రాం వేస్తున్నావు అని అంది. నువ్వే చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం తెలియాలి, నీకేమైనా బర్డెన్స్ ఉన్నాయా అని అంది. అంటే అన్నాడు, అదే నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఎవరూ లేరు అన్నాడు. ఎవరూ లేరా? థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఉన్న ఒక్క జీవితం, ఏదో సినిమా కూడా ఆ టైటిల్తో వచ్చింది. ఆ సినిమా నేను చూడలేదు కానీ ఆ టైటిల్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మన మనుషులకు చాలా దగ్గరగా ఉంది. మనకి ఉన్న ఒక్క జీవితంలో లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని మన ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం, డివోర్సులు తీసుకోవడం, ఇలాంటివన్నీ అంటే నాకు ఇష్టం ఉండదు. నేను చాలా ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే మనిషిని. మరి చెప్పు అని అంది. ఏం చెప్పను, బర్డెన్సా? అస్సలు లేవు. నాకు తమ్ముళ్ళు కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరూ లేరు అని అన్నాడు. ఏ వాళ్ళుంటే నువ్వు బర్డెన్ కింద ఫీల్ అవుతావా అని అంది నవ్వుతూ. మరి కాదా? సిస్టర్ ఉందనుకో, దానికి మ్యారేజ్ టైంలో ఏదైనా సహాయం చేయవలసి ఉంటుంది. సహాయం అంటే కోర్స్ బ్రదర్గా నేను తన
ఏం కావాలో అన్నీ చూడాలి కదా. అంతేకాదు తమ్ముడు ఉన్నాడు అనుకో, వాడికి ఉద్యోగం లేదనుకో, వాడికి నేను హెల్ప్ చేయవలసి ఉంటుంది. అటువంటి బర్డెన్స్ ఏవీ లేవు అని అన్నాడు. సరే, నువ్వు ఒక్కడివే ఉంటున్నావా అని అంది. ఆశ్చర్యంగా కంగారుగా చూశాడు. ఒక్కడిని ఎలా ఉంటాను, నాతో మా మదర్ కూడా ఉంటుంది అని అన్నాడు. మరి చెప్పమే, బర్డెన్ ఉన్నట్టే కదా లెక్క అని అంది ప్రియ. ఒక్క నిమిషం ఒళ్ళు మండిపోయింది. కోపంతో కబాల్న నోరు తెరవబోయాడు. కానీ కంట్రోల్ చేసుకొని తను ఏ ఉద్దేశంతో అందో మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఎందుకని, బర్త్డేన్ అంటే అమ్మ అమ్మ గురించి నేను నీతో చాలా చెప్పాలి. చాలామంది పిల్లలు పేరెంట్స్ గురించి నాలాగే చెప్తారేమో నాకు తెలీదు. నేను గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. అమ్మ లేకపోతే నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాడినే కాదు, నాకు 2 lakhs శాలరీ కూడా వచ్చేది కాదు అని అన్నాడు. అంటే అని అంది. తన తండ్రి చనిపోవడం, అమ్మ స్కూల్లో టీచర్గా చేస్తూ ట్యూషన్లు చెబుతూ తన ఉన్నతికి ఎంత ప్రాకులాడిందో అన్నీ వివరంగా చెప్పాడు. బాబోయ్, చాలా గుర్తుపెట్టుకున్నావే, అయితే ఇప్పుడు ఏమంటావు అని అంది. మరి అటువంటి అమ్మని నేను బర్డెనని ఎలా అనుకుంటాను ప్రియా అని అన్నాడు. నువ్వు అనుకోకపోవచ్చు, నేను అనుకోవచ్చు కదా అందే. ఒక్క నిమిషం ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సరే, ఐఎమ్ సారీ. నీకు మా అమ్మ బర్డెన్గా అనిపిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోక్కర్లేదు. నీకు నచ్చినట్లే నువ్వు ఉండు. నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి చేసుకో, సరేనా అని అన్నాడు. లోపల మటుకు మనసు కోపంతో దహించుకుపోతుంది. తల్లిని బర్డెన్ అంటుందా, అసలు ఏమిటి ఈ అమ్మాయి అని అనుకున్నాడు. చిన్నగా నవ్వి, అబ్బో చాలా కోపం ఉన్నట్టుందే, నేను కావాలని అలా అన్నాను, ఎందుకంటే నీలో కోపం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి. సారీ, ఐఎమ్ సారీ. నేను బర్డెను అని కావాలని అన్నానని చెప్తున్నాను కదా. సరే, మీ అమ్మగారు మనతోటే ఉంటారు అంతే కదా అని అంది. అంతేకాదు ప్రియ, అమ్మని నేను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఎవరొద్దన్నారు అని అంది. సరే, ఏం తీసుకుంటావో చెప్పు అన్నాడు. ఇప్పుడు నాకేం తీసుకోవాలని లేదు, కానీ ఒకసారి మీ ఇంటికి రావాలని ఉంది, రేపు రావచ్చా అని అంది. షూర్, తప్పకుండా, అమ్మ కూడా సంతోషిస్తుంది అని అన్నాడు ధీరజ్. ఇంటికి వెళ్ళిన ప్రియ ఒకటే ఆలోచించసాగింది. ధీరజ్ చాలా మంచోడు, అంతేకాదు 2 lakhs శాలరీ, ఇంకా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి ధీరజ్కి. తన శాలరీ చాలా తక్కువ, 75,000. ఎప్పటికీ ధీరజ్ శాలరీలోకి వెళ్తుందో తెలీదు. అన్నీ బాగున్నాయి, ఓన్లీ వాళ్ళ అమ్మ ఉంటుంది అని అన్నాడు. అది కూడా మనం వద్దంటే అనవసరంగా ధీరజ్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇంట్లో కూడా అమ్మ నాన్న ఒకటే గొడవ పెడుతున్నారు మ్యారేజ్ చేసుకోమని. ఈ పరిస్థితుల్లో తను ధీరజ్కి ఓకే చెప్పేయడం చాలా మంచిది అని తనలో తను అనుకుంది ప్రియ. మర్నాడు ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రియకి సాధారణంగా ఆహ్వానించింది సుశీలమ్మ. అమ్మ ప్రియ, నీకు చెప్పాను కదా, నాతో పాటు ఆఫీస్లో వర్క్ చేస్తుంది అని. మా అమ్మ సుశీల, మా అమ్మ పేరు, హెడ్ మాస్టర్స్గా చేసి రిటైర్ అయ్యింది అని చెప్పాడు ధీరజ్. అలాగా అని, ఆంటీ బాగున్నారా అని గబాలను కింద కొంగి పాదాలకి నమస్కారం చేసింది. ఒక్క నిమిషం ధీరజ్ మనసు సంతోషంతో నిండిపోయింది. అయ్యో ఎందుకమ్మా అని గబాలను కింద కొంగి ప్రియ తల మీద చెయ్యి వేసి, రా తల్లి వచ్చి కూర్చో అని అంది. అమ్మ, నేను ఒక్క నిమిషంలో ఫ్రెష్ అప్ అయి వస్తాను అని గబగబా బెడ్రూమ్లోకి నడిచాడు. నీకు మెత్తపకోడి అంటే ఇష్టం అంట కదమ్మా, చాలాసార్లు చెప్పాడు నాతోటి, అందుకని నీకు ఇష్టమైన మెత్తపకోడి చేశాను. అంతేకాదు మా వాడికి అప్పుడప్పుడు స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టం, కనీసం ఒక్కటైనా తినవలసిందే, అందుకని గులాబ్ జామున్ చేస్తుంటాను ఎక్కువగా, అవి మెత్తపకోడి కలిపి తీసుకొస్తాను, కూర్చో తల్లి అని గబాలన డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళబోయింది. అంటే మీరు ఇక్కడే కూర్చోండి, నేను తెస్తాను అని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అప్పటికే అక్కడ డిష్లో పెట్టున్న ఐటమ్స్ చూసి 3 ప్లేటుల్లో పెట్టి, రండి ఆంటీ కూర్చోండి అని అంది ప్రియ. సుశీలమ్మ సంతోషంగా వచ్చి కూర్చొని
చెప్పమ్మా, నాన్నగారు అమ్మగారు ఏం చేస్తుంటారు? నాకు తెలిసినంత మట్టుకు రిటైర్ అయిపోవాలి, లేదు ఇంకా వర్క్ చేస్తున్నారా అని అడగడం చూసి, లేదంటే మీరు గెస్ చేసింది కరెక్టే, నాన్న అమ్మ ఇద్దరు కూడా రిటైర్ అయిపోయారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యకి ఈ మధ్యనే పెళ్ళయిందే. అన్నయ్యకి పెళ్ళయిన దగ్గర నుంచి మా వాళ్ళు ఒకటే గొడవ, నన్ను మ్యారేజ్ చేసుకోమని. ఈలోగా అని ప్రియ అనగానే, చాలా సంతోషం తల్లి, మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఆఫీస్కి కలిసి వెళ్ళొచ్చు, కలిసి రావచ్చు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుందమ్మా? భర్తతో 24 గంటలు నువ్వు కాలం గడిపినట్లే కదా అంది. ఒక్క నిమిషం షాక్ అయింది ప్రియ. అమ్మో, చాలా తెలివైన ఆవిడే, ఆవిడ అన్నది కరెక్టే, ఇద్దరం ఒకే ఆఫీసు, చాలా బాగుంటుంది అని మనసులో అనుకుంది ప్రియ. అప్పటికే ధీరజ్ వచ్చి వాళ్ళ మధ్యన కూర్చొని, ఇంకా చూస్తున్నావేమిటి ప్రియ, తిను తిను, అత్తర కొడుతుంది మా అమ్మ మెత్తపకోడి, నీకు చాలా ఇష్టం కదా అని అన్నాడు. కాస్త సిగ్గుపడుతూ మెత్తపకోడి తింటుంది. కబాల సోఫాలోంచి లేచి మెత్తపకోడి ఉన్న డిష్ తీసుకొని వచ్చి, అమ్మా ప్రియ, కాస్త వేస్తాను తిను అని అంది. కంగారుగా అంది ప్రియ. వద్దంటే, వద్దు, ఇప్పటికే చాలా తిన్నాను అని అంది. మరేం పర్వాలేదమ్మా, ఇష్టమైనవి ఉన్నప్పుడు 4 ఎక్కువ తింటే ఏం అవ్వదు, నా మాట విను, వేసుకో అని గబాలను డిష్లోంచి కొన్ని మెత్తపకోడి తీసి ప్రియ ప్లేట్లో వేసింది. అమ్మో, ముసలావిడ కాస్త అభిమానంగానే ఉంటుంది. అత్తలంటే తనకు చాలా ఎలర్జీ, వాళ్ళు డామినేషన్ ఎక్కువగా ఉంటుందని అక్కడక్కడ వింది, సీరియల్స్లో కూడా చూస్తుంది. అందుకనే అసలు అత్త పాత్ర లేని ఇంటికి కోడలుగా వెళ్ళాలనుకుంది. కానీ ధీరజ్ని వదులుకోవడం ఇష్టం లేక ఈ మ్యారేజ్కి ఒప్పుకుంది. కానీ ఈవిడ్ని చూస్తుంటే అత్తలాగా అనిపించలేదు, తన అమ్మ కన్నా ప్రేమగా చూస్తున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఈ మాట అనుకుంది, అమ్మ నాన్న ఇద్దరు జాబ్స్ అవ్వడం వల్ల తను నిజం చెప్పాలంటే ఒంటరిగానే పెరిగింది. అన్నయ్య ఎప్పుడు తనని కొట్టేసేవాడు, అందుకనే వాడి దగ్గరికి వెళ్లకుండా గదిలోకి పోయి తన బొమ్మలతో ఆడుకునేది. అలా పెరిగి పెద్ద అయింది. వాళ్ళు ఉద్యోగం చేయడం వల్ల ఏమో కానీ ఆఫీస్ నుంచి వచ్చాక తమతో టైం ఎక్కువ స్పెండ్ చేయకుండానే భోజనాలు పెట్టేసి, ట్యూషన్కి వెళ్ళారా, ఇద్దరు బాగా చదువుతున్నారా అని పడుకుండిపోయేవారు. చాలా బాధ అనిపించేది అమ్మతో నాన్నతో టైం స్పెండ్ చేయాలని. కానీ వాళ్ళు అలా తమతో ఉండేవారు కాదు. బ్యాడ్ లక్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటి ప్రియ, అంత ఆలోచనలో పడ్డావు? ఒకవేళ పకోడీలు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు, ఏమనుకోదు అమ్మ. అమ్మ దగ్గర చాలా పాజిటివ్గా ఆలోచించే మనస్తత్వం ఉంది, ఇది కూడా నెగిటివ్గా ఆలోచించదు అని నాకు మాత్రం నచ్చే, మరి నీకు నచ్చాయో లేదో అన్నాడు ధీరజ్. అయ్యో, నచ్చకపోవడం ఏంటి, చాలా బాగున్నాయి, నేను చాలా లక్కీ అనుకుంటున్నాను ఇలాంటి ఆంటీ నాకు ఉండడం అని అంది ప్రియ. ఇక ధీరజ్ మనసు ఆకాశంలో తేలిపోయింది. అనవసరంగా ప్రియాని అపార్థం చేసుకున్నాడేమో. ఎందుకంటే తను బర్త్డేన్ అన్న మాటకి చాలా కోపం వచ్చింది. కానీ తను అందరు ఆడపిల్లల్లాగే ప్రియా కూడా ఆలోచిస్తుంది అని అనుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలందరూ ఏ బర్డెన్ లేకుండా రెడీమేడ్గా హస్బెండ్ కావాలనుకుంటున్నారు. అటు తరపు కానీ ఇటు తరపు కానీ హస్బెండ్ తరపున ఎవరు కూడా తమ గుమ్మం ఎక్కకూడదు అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళే కాసేపు ఆలోచించుకుంటే తెలుస్తుంది. అయినా ఇప్పుడు తనకి అవన్నీ ఆలోచించడం అనవసరం. ప్రియ అమ్మని బాగా లైక్ చేసింది, అది చాలు తనకి. ఎందుకో తెలియదు, ప్రియ అంటే తనకు చాలా ఇష్టం. ఆ మాట అన్నప్పటి నుంచి తను ఆలోచిస్తూనే ఉన్నాడు అని అనుకున్న మరుక్షణం, అయితే మా అమ్మ నీకు నచ్చినట్లేనా, ఏ ప్రాబ్లం లేదు కదా అని అన్నాడు. కంగారుగా ధీరజ్ వైపు చూసింది. ఏంటా మాటలు ధీరజ్, ఆంటీ ఏమనుకుంటారు అని అంది. అది కాదు, ఈ కాలం అమ్మాయిలకి అని ధీరజ్ అంటూ ఉండగానే
నాకు వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఆంటీ ఉండడం చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాంటి ఆంటీలు ఎంతమందికి దొరుకుతారు చెప్పు అని అంది. సుశీలమ్మ మొఖం సంతోషంతో నిండిపోయింది. మరి నేను వెళ్ళనా ఆంటీ అని అనగానే, ఒక్క నిమిషం అమ్మ అని గబగబా వెళ్ళడం చూసి అర్థం కాలేదు ప్రియాకి, ధీరజ్‌కి. మరుక్షణం చేతిలో పట్టుచీర, జాకెట్టు, పసుపు, కుంకుమ తీసుకొని వచ్చింది. తీసుకో అమ్మా అని అంది. కంగారుగా, ఆశ్చర్యంగా అంది. ఇవన్నీ ముందు ముందు ఉన్నాయి కదా ఆంటీ, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని. ఏమో తెలీదమ్మా నాకు. నేను ఒకటే అనుకున్నాను. నా కోడలు ఇంట్లో అడుగుపెట్టిన వేళ నేను తనకి చీర పెట్టాలి అనుకున్నాను. ఈ ఒక్క చీరే అనుకుంటున్నావా? ఇంకా కొన్ని చీరలు దాచిపెట్టాను. ఎందుకు అనుకున్నావు? వీడు ఎంత చెప్పినా షాపింగ్‌కి రాడు. ఎందుకంటే వాడికి ఆడవాళ్ళ బట్టల సెలక్షను కాస్త చిరాకు తెప్పిస్తుందట. మరి నువ్వు ఎలా వాడిని మారుస్తావో నాకు తెలీదు. నేను మాత్రం నా ఫ్రెండు అనసూయమ్మ గారిని తీసుకొని బట్టలు కొనడానికి వెళ్తాను. నేను బట్టలు కొనుక్కున్నప్పుడల్లా నా కోడలికి కూడా కొనాలి అని అనుకుంటూ ఉంటాను. అందుకే కొన్ని శారీస్ కొని బీరువాలో దాచుకున్నాను. ఇప్పుడు నీకు ఇవ్వాలనిపించిందమ్మా అని అంది. గబాల్న సుశీలమ్మ గారు చెయ్యి పట్టుకొని, చాలా థ్యాంక్స్ ఆంటీ. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత బాగా కోడల్ని అర్థం చేసుకోవడం. మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు వాళ్ళ అత్తగారి మీద చెప్తూనే ఉంటారు అని అంది. చిన్నగా నవ్విందావిడ. ఏమోనమ్మా అవన్నీ నాకు తెలీదు. వాళ్ళిద్దరిలో ఎవరిలో లోపం ఉందో కూడా మనకు తెలీదు కదా! పరిస్థితులు బట్టే ఎవరైనా మాట్లాడతారు అని అంది. చూసావా చెప్పాను కదా నేను, మా అమ్మ ప్రతీదీ పాజిటివ్‌గా తీసుకుంటుందని అని అన్నాడు నవ్వుతూ ధీరజ్. సరే నేను వెళ్తాను ధీరజ్ అని ప్రియ అనగానే, పద నేను డ్రాప్ చేస్తాను అని, అమ్మ తలుపు వేసుకో అని ప్రియాని తీసుకొని బయటకు అడుగులు వేశాడు ధీరజ్. ధీరజ్, నేను నిన్ను ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. ఎల్లుండే కదా మన ఎంగేజ్మెంట్ అని అంది. చిన్నగా నవ్వి, పెద్ద కోరికైతే తీర్చగలనో లేదో కానీ నేను తీర్చే కోరికైతే మాత్రం తప్పకుండా తీరుస్తాను చెప్పు అన్నాడు నవ్వుతూ ధీరజ్. పెద్ద కోరిక కాదులే, వింటే నవ్వుకుంటావో ఏమిటో నాకు తెలియదు అని అంది. ఎందుకు అలా అనుకుంటున్నావు? చెప్పమన్నాను కదా అన్నాడు. దీనికి చాలా పెద్ద కథే చెప్పాలి కానీ షార్ట్ కట్లో చెప్తాను. నాకు పప్పీస్, అదే కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా మమ్మీ డాడీని అడిగాను కొనిపెట్టమని. అస్సలు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎగెనెస్ట్ అలాంటి కుక్క పిల్లల్ని అది పెంచుకోవడానికి. అంతేకాదు ఇంకో మాట కూడా అంది అమ్మ. మేమెవరూ ఉండం, ఆఫీస్‌కి వెళ్ళిపోతాం. మీరిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోతారు. కుక్క పిల్లని ఇంట్లో పెట్టి తలుపు వేయమంటావా అని. అప్పుడు నేను అన్నాను, ఏం ఉంటుంది ఇంట్లో అని. నీకు తెలీదులే, ఇల్లంతా గలీజ్ చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పోసేస్తుంది. అంతేకాదు అన్నీ చించి పెడుతుంది. అయినా నీకు ఇవన్నీ చెప్పడం ఎందుకు? కుక్క పిల్లని కొనడానికి వీల్లేదు అని అంది. అలా ఆ కోరికని నాకు గుర్తొచ్చినప్పుడల్లా మమ్మీని అడుగుతూనే ఉన్నాను. కానీ వాళ్ళు నా కోరికని అసలు పట్టించుకోనే లేదు. ఈ విషయంలో మా మమ్మీ డాడీ మీద నాకు చాలా కోపం వచ్చేది. ఎంత కోపం అంటే మనసులో బాగా తిట్టుకునేదాన్ని. అనుకోకుండా నాకు ఒక అవకాశం వచ్చింది. అది ఏమిటనుకున్నావు? మా డాడీ మమ్మీ నన్ను దగ్గరకు పిలిచి, చూడు నువ్వు ఇంటర్‌లోని బాగా చదివి ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకుంటే నువ్వు ఏ కోరిక కోరు ఆ కోరిక మేము తీరుస్తాం అని అన్నారు. వెంటనే ఇంకేముంది, నాకు పప్పీని పెంచుకోవాలన్న కోరిక కనిపించింది. వెంటనే నిజంగా తీరుస్తారా? చెప్పాక కాదు కూడదంటారా అని అన్నాను. చెప్పేయి, ఇప్పుడే చెప్పేయి. నీ కోరిక తీరుస్తామో లేదో చెప్తాం. అప్పుడైనా నీకు నమ్మకం కుదురుతుంది. నువ్వు ముందు ఇంజినీరింగ్ సీట్ తెచ్చుకో అని అంది మమ్మీ. అది కాదు మమ్మీ, నేను ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకున్నాక మీరు నా కోరిక తీర్చలేదనుకో, అప్పుడు ఏంటి నా పరిస్థితి అని అంది. ఇద్దరూ తెగ నవ్వారు. సరే ఆ కోరిక చెప్పమంటున్నాం కదా అని ఇద్దరూ ఒకేసారి అన్నారు.
నేను గబాలను నోరు తెరిచాను. నాకు ఓ బుజ్జి కుక్కపిల్ల కావాలని. కానీ చెబితే వాళ్ళు నా ఇంజనీరింగ్ సీటు పోయినా పర్వాలేదు కానీ కోరిక మాత్రం తీర్చమంటారు. నాకు వాళ్ళ ఆలోచన అలా ఉంటుందని అనిపించిన వెంటనే నో నో నో, నేను ఇప్పుడేమీ చెప్పను. అసలు ముందు నేను ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకోవాలి కదా, అప్పుడు కదా నేను కోరిక కోరుతాను. ఇప్పుడు ఎలా చెప్తాను అని అంది కావాలని అమాయకంగా ముఖం పెట్టి. వెంటనే డాడీ అన్నారు, పోనీలేవే, ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నాక కోరిక చెప్తానంటుంది. మనకు మరీ మంచిది. మనం ఇద్దరం ప్రామిస్ చేద్దాం దానికి, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాం అని అన్నారు డాడీ. అలా అంటారా? సరే. చూడు ప్రియా, నువ్వు ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్న వెంటనే నువ్వు ఏ కోరిక కోరు, మా తల తాకట్టు పెట్టైనా సరే నీ కోరిక తీరుస్తాం, సరేనా అని అంద అమ్మ. ఇక నా సంతోషానికి అంతులేదు. అనుకున్న రోజు రానే వచ్చింది. నాకు ఇంజనీరింగ్లో కంప్యూటర్స్లో సీట్ వచ్చింది. ఇద్దరూ నన్ను దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించారు. నాకు ఆ సంతోషంలో కుక్కపిల్ల ఇంకా గుర్తు రానేలేదు. చెప్పు చెప్పు చెప్పు, నీకే కోరిక కావాలన్నా తీరుస్తామని ప్రామిస్ చేశాను కదా, నీకేం కావాలో చెప్పు అని అన్నారు. నాకు ఒక పప్పీ కావాలి అని గబాల్న సెల్ తీసి, ఇదిగో ఇటువంటి పప్పీ కావాలి అని అన్నాను. ఇద్దరూ షాక్ అయి కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూసారా, మాట తప్పాలని చూస్తున్నారా? నేను చస్తే ఒప్పుకోను, నాకు కావాలి పప్పి అంతే అని గారాబంగా అన్నాను. వెంటనే డాడీ అన్నారు, చూడు ప్రియా, మేం మాట ఇచ్చాం కదా, అందులోకి నువ్వు మమ్మల్ని చాలా సంతోషపెట్టావు సీటు తెచ్చుకొని. మాకు ఇష్టం లేకపోయినా నీకోసం మేము ఒప్పుకుంటున్నాం అని మమ్మీని అడగకుండానే డాడీ నేను కుక్కపిల్లని పెంచుకోవడానికి తీసుకొచ్చి ఇవ్వడానికి శాంక్షన్ చేసేశారు. నవ్వుతూ అన్నాడు ధీరజ్, ఇప్పుడు పప్పి గురించి ఎందుకు నాతో చెప్తున్నావు అని. వెయిట్ వెయిట్ ధీరజ్, విను నేను చెప్పేది. ఇప్పుడు నాకు పప్పి అంటే ప్రాణం. ముద్దుగా దానికి చోటు అని పేరు కూడా పెట్టుకున్నాను. దానికి నేనంటే ఎంత ఇష్టం అనుకున్నావు. నేను ఇంటికి కాస్త లేటుగా వెళ్తే తలుపు దగ్గరే కూర్చొని చూస్తుందట. అంతేకాదు, నేను పెడితేనే అది ఏమైనా తింటుంది. మా వాళ్ళు ఎవరు పెట్టినా పెద్ద తినడానికి ఇష్టపడదంట. మా వాళ్ళే చూసి మురిసిపోతుంటారు, దీనికి నువ్వంటే ఎంత ఇష్టమే అని. ఇప్పుడు అర్థమైందా అని అందే. అర్థం కానట్లు చూశాడు ధీరజ్. ధీరజ్, నాకు నీ మీద కోపం వస్తుంది. అదంటే నాకు ప్రాణం అని చెప్పాను కదా, చోటుకు కూడా నేనంటే ఇష్టం. మరి అటువంటప్పుడు రేపు మ్యారేజ్ అయినాక చోటుని ఇడిచిపెట్టి నీ దగ్గరికి ఎలా వస్తాను చెప్పు అని అంది బాధగా. ప్రియా, అంటే కొంపదీసి నన్ను ఇల్లరకు రమ్మంటున్నావా అన్నాడు ఏడిపించాలన్నట్లు ధీరజ్. కోపంగా చూసి చేతితో ఒక దెబ్బలా కొట్టి, అదేం కాదు, నాతో పాటు చోటు కూడా వస్తుంది, అది చెప్పడానికే ఈ కథంతా చెప్పాను అని అంది. గబాల్న ప్రియా చెయ్యి పట్టుకొని అభిమానంగా నొక్కుతూ, ఏంటి ప్రియా, నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నావు? మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రక ఇష్టాలు ఉంటాయి. నీకు చోటు అంటే అంత ఇష్టం అంటున్నావు, అలాంటప్పుడు నేను దాన్ని అక్కడ ఎందుకు వదిలేయమంటాను చెప్పు అని అన్నాడు ధీరజ్. మరి మీ అమ్మగారు ఏమైనా వద్దంటారేమో అని అందే. పకాలు నవ్వాడు. నీకు మా అమ్మ మనస్తత్వం అర్థం కాలేదు, ఎవరిని ఎప్పుడు బాధించదు. నీ ఇష్టాన్ని తనెందుకు వద్దంటుంది చెప్పు, తప్పకుండా తను యాక్సెప్ట్ చేస్తుంది. అంతేకాదు, బంధాలకి మా అమ్మ చాలా విలువిస్తుంది అని అన్నాడు ధీరజ్. ఏమిటి, చోటును పెంచుకోవడంలో కూడా మీ అమ్మగారు అంత పాజిటివ్గా ఆలోచిస్తారా? అయినా ఆఫ్టర్ ఆల్ పప్పియే కదా, దానికి బంధాల గురించి చెప్తున్నావేమిటి అని అన్నాడు. ఈసారి ధీరజ్ కాస్త సీరియస్గానే అన్నాడు, ఒక్క బంధాలు మనుష్యుల మధ్యనే ఉంటాయి అని అనుకుంటున్నావా? ఏ మనిషికైనా బంధం ఒక్క మనుషులతోటే కాదు, తాము పెంచుకుంటున్న పెట్స్ కానీ ఏవైనా సరే వాటితో బంధం ఏర్పడుతుంది. మరి కొంతమందికి పెట్స్ అవి కాకుండా
వాళ్ళకి రకరకాల బంధాలు ఉంటాయి. అవి ఏటనుకున్నావు? మొక్కలు పెంచడం, ఎవరికైనా దానం చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వీటన్నిటిలో కూడా బంధం అనేది ఉంటుంది. ఆ బంధం లేకపోతే వాళ్ళు ఆ పనులన్నీ చేయలేరు అని అన్నాడు. ఏమో బాబు, నాకు నీ మాటలు ఏమీ అర్థం కావడం లేదు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. చోటుని నా కూడా తీసుకొస్తే మీ అమ్మగారు ఏమి అనుకోరు అన్నావు, అది చాలు అని అంది. మ్యారేజ్ అయి కాపురానికి వచ్చేసింది ప్రియ. సుశీలమ్మతో ఏ ప్రాబ్లం లేకపోవడం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది ప్రియ. అంతేకాదు, చోటుని కూడా ఆవిడ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. టైంకి పాలు తను మర్చిపోయిన ఆంటీ వెళ్ళి వేయడం చూసి చాలా సంతోషపడిపోయింది. అంతేకాదు, ఆ ఇంట్లో తన తర్వాత చోటు ఆవిడ దగ్గరికే వెళ్ళి ఎక్కువ కూర్చుంటుంది. తను ఎప్పుడైనా చోటుకి ఇవ్వాల్సిన బిస్కెట్స్ అవి మర్చిపోతే ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయి ఆంటీ ముఖంలోకి పట్టి పట్టి చూసేటప్పటికి ఇస్తున్నాను రా అని కబాలన ఆవిడ కూర్చున్న చోట నుండి లేచి డబ్బా ఓపెన్ చేసి దానికి బిస్కెట్స్ ఇవ్వడంతో మరీ దగ్గరైపోయింది ఆవిడికి చోటు. ఫోన్ అందుకున్న ప్రియ ఫ్రెండ్ చెప్పింది విని షాక్ అయిపోయింది. ఏమిటి ఝాన్సీ నువ్వు చెప్తున్నది అని అంది కంగారుగా. మరి తప్పలేదే, ఏం చేయమంటావు అని అంది. మరోసారి ఆలోచించు అని అంది ప్రియ. లేదు, నేను ఆలోచించే పనే లేదు. ఎందుకంటే మా ఆయనకి నాకన్నా వాళ్ళ అమ్మ నాన్న అంటేనే ఇష్టం. అంత ఇష్టం ఉన్నవాడు ఇక నన్నేం చూసుకుంటాడు చెప్పు అని అంది. అది కాదు ప్రియ, నువ్వు డివోర్స్కి తొందరపడకు, మరోసారి చెప్పి చూడు అని అంది. లేదు ప్రియ, అంతా నిర్ణయం అయిపోయాకే ఫ్రెండు కదా, నీతో చెప్పకపోతే బాగోదని నేను డివోర్స్ తీసుకుంటున్నాను మా ఆయనకి అని చెప్పాను అని అంది ఝాన్సీ. ఏమో, నీ లైఫ్ అలా అయిపోవడం నాకేం నచ్చలేదు అని అంది ప్రియ. పక్కాలు నవ్వింది. ఏమైపోయింది అని అంది. అదే నేను డివోర్స్ తీసుకోవడం, నీ లైఫ్ మళ్ళా మొదటికి రావడం, ఏమైనా సరే నాకు చాలా బాధగా ఉంది అని అంది ప్రియ. నువ్వు ఇంకా ఎక్కడున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో ఇదంతా కామన్. డివోర్స్ తీసుకుంటే ఏమిటి, చేసుకోవాలంటే కొల్లలు ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళు ఇప్పుడు అవేం పట్టించుకోవడం లేదు. నన్ను చూస్తారు ముందు, తర్వాత నా బ్యాక్గ్రౌండ్ చూస్తారు. వాళ్ళకి సూట్ అయ్యిందనుకో, నాకు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇవేమీ చూడటం లేదు. అలాంటప్పుడు మా ఆయనతో నేను ఎందుకు కలిసి ఉండాలి చెప్పు? నేను ఒకటే చెప్పాను, మీ అమ్మ నాన్న బాగా ముసలైపోయారు, ఇక వాళ్ళని మన ఇంట్లో ఉంచుకోవద్దు, ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయండి అని. దానికి ఏమన్నాడో తెలుసా మా ఆయన? నేను బ్రతికుండగా చస్తే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయను అని చెప్పేశాడు. ఆఖరికి చివరి అస్త్రం కూడా ప్రయోగించాను, అలా అయితే నేను మీకు డివోర్స్ ఇస్తానని. ఏమన్నాడో తెలుసా? ఓకే ఓకే, డివోర్స్ ఇచ్చే, అది నాకు చాలు, నన్ను ఇంకేం ఇబ్బంది పెట్టకో అని అన్నాడు. ఇంతకన్నా అవమానం ఏముంటుంది చెప్పు అని అంతే కోపంగా ఝాన్సీ. అది కాదే, నువ్వు ఇంతకు ముందు ఒకసారి నాతో అన్నావు, కొంచెం మీ ఆయనకి వాళ్ళ అమ్మ నాన్న అంటే లైకింగ్ ఉందని, వాళ్ళు ఓల్డ్ అయిపోయారు కదా అందుకని అలా అన్నాడేమో, ఇంకోసారి చెప్పు చూడు అని అంది ప్రియ. నో, ఇక చెప్పడాలు ఏమీ లేవు. అతనికి వాళ్ళ అమ్మ నాన్న అంటే పడి చచ్చిపోతాడు. వాళ్ళు బ్రతికుండగా అతను ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడు. వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు సరే, రేపు ప్రొద్దున్న మంచం పట్టారనుకో, వాళ్ళకి సేవలు ఎవరు చేస్తారు? అంతేకాదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఎవడు భరిస్తాడు అని కోపంగా అంది ఝాన్సీ. ఏం మాట్లాడాలో తెలియక, సరే నేను ఉంటాను, ఇంకొకసారి చెప్తున్నాను, ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఫోన్ పెట్టేసింది. ఏమిటి ప్రియ అంతసేపు మాట్లాడుతున్నా ఫోన్లో అని అన్నాడు ధీరజ్. జరిగిందంతా చెప్పి, పాపం ఝాన్సీ డివోర్స్ ఇచ్చేస్తుంది వాళ్ళ ఆయనకి. ఏరి కోరి లవ్ చేసి మరీ చేసుకుంది.
వాళ్ళ పేరెంట్స్ అడ్డుగోడల్లాగా ఉన్నారు అని కోపంగా అంది ప్రియ. కోపంగా చూశాడు ధీరజ్. ప్రియ, ప్లీజ్, పేరెంట్స్ని అలా అడ్డుగోడలు, బర్డెను ఇలాంటి మాటలు ఉపయోగించి మాట్లాడుకో. ఎందుకంటే రేపొద్దున మనం కూడా పేరెంట్స్ అవుతాం కదా. మన పిల్లలు ఇలాంటి మాటలు అనుకున్నారు అనుకో, మనం భరించగలమా అని అన్నాడు ధీరజ్. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది. అది కాదు ధీరజ్, ఒక్క నిమిషం ఆలోచించు. వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పటి వరకు. రేపు ప్రొద్దున్న మంచం పట్టారనుకో, న్యూసెన్స్ కదా. అవన్నీ తనెందుకు భరిస్తుంది చెప్పు అని అంది ప్రియ. ప్లీజ్ ప్రియ, నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. అవన్నీ తప్పదు. అంతగా ఆవిడకి చూడడం ఇష్టం లేకపోతే కేర్ టేకర్లను పెట్టాలి, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకు ఒక రూమ్ కేటాయించాలి. అంతేగాని పిల్లల్ని కానీ ఎంతో కష్టపడి పెంచి ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోములో పడేయడం ఎంతవరకు సమంజసం చెప్పు. వాళ్ళ చివరి కోరికలు ఎన్నుంటాయో తెలుసా? అవి బట్టల గురించి, నగల గురించి, బయటకు వెళ్ళి తిరగడాల గురించి కాదు. తమ పిల్లల చేతుల్లో తమ ప్రాణాలు విడాలని అన్నాడు బాధగా. ధీరజ్ ఏం మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంది ప్రియ. మరీ ధీరజ్ సెంటిమెంటల్ ఫూల్. ఏమో బాబు, ఇక్కడ అంతా బాగానే ఉంది, ఆంటీ కూడా పర్వాలేదు. ఝాన్సీ అన్నట్లు ఈవిడ ఓల్డేజ్ వచ్చాక, ఆల్రెడీ ఓల్డేజే, ఇంకా ఆవిడ ఆరోగ్యం దెబ్బతిన్నాక మంచం మీద ఉంటే తను భరించాలా? ఝాన్సీ చెప్పినట్లు అవన్నీ న్యూసెన్సే కదా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది ప్రియ. ఆఫీసు నుంచి రావడమే చోటు కనిపించకపోవడంతో కంగారుగా ఇల్లంతా చూసింది. సుశీలమ్మ గదిలో పడుకొని ఉంది. సుశీలమ్మ పక్కనే చోటు పడుకొని ఉంది. ఒక్క నిమిషం షాక్ అయింది. ఇదేంటిది, ఆవిడ పక్కలో వెళ్ళి పడుకుంది, ఇదెప్పటి నుంచే, తను ఎన్నాళ్ళు చూడనే లేదు అని అనుకుంటూ ఉండగా మెలకు వచ్చిన సుశీలమ్మ, కాస్త తలనొప్పిగా అనిపించిందమ్మా, వచ్చి పడుకున్నాను. స్పేర్ తాళం ఎలాగూ ధీరజ్ దగ్గర ఉంది కదా అని ఈ చోటు చూడు నా ప్రక్కనే పడుకుంటానని మారం చేసింది, పడుకోబెట్టుకున్నాను అని నవ్వుతూ చెప్తున్న సుశీలమ్మ వైపు ఏం మాట్లాడాలో తెలియక, సరే ఆంటీ అని గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రోజులు దొల్లుతున్నాయి. అనుకోకుండా ఒకరోజు సుశీలమ్మ మంచం మీద నుంచి లేవలేదు. కంగారుగా ధీరజ్ వెళ్ళి చూశాడు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నా లేవకపోవడంతో కంగారుగా డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి చూసి ఆవిడకి బీపీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి టెస్ట్ చేసి అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి ధీరజ్ గారు అన్నాడు. ఎందుకు డాక్టర్ అన్నాడు. ఎందుకేమిటి, అటు ఒకసారి చూడండి, ఆవిడకి పెరాలసిస్ వచ్చింది. ఏమిటి సడన్గా పెరాలసిస్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? ఆవిడ ఏమాత్రం బీపీ మందులు సరిగా వాడి ఉండరు. బీపీ సడన్గా రేజ్ అయి పెరాలసిస్ వచ్చింది. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఇలాగే బీపీ మందులు మర్చిపోతూ ఉంటారు. ఇంట్లో పిల్లలుంటే గుర్తు చేస్తూ ఉండాలి అని అన్నాడు డాక్టర్ ప్రకాష్. మెలకు వచ్చిన సుశీలమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి నోరు పక్కకి పోవడంతో అతి కష్టం మీద, అవును డాక్టర్, ఈ మధ్యన కొంచెం మతిమరుపు వస్తుంది, బీపీ గోళీలు మర్చిపోయాను వేసుకోవడం అని అందే. చూసారా, నేను చెప్పాను కదా అని, అర్జెంటుగా మూవ్ చేయాలి హాస్పిటల్కి అని అన్నాడు డాక్టర్ ప్రకాష్. ఆకాశం విరిగి నెత్తి మీద పడినట్లయింది ధీరజ్కి. తల్లిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆఫీసుకు కూడా 10 రోజులు సెలవు పెట్టేశాడు. ధీరజ్, సెలవు పెట్టేశావా అని అడిగింది ప్రియ. అవును అన్నాడు. అది కాదు ధీరజ్, కేర్ టేకర్ ఉంది కదా, ఆవిడ అన్నీ చూసుకుంటుంది కదా, మందులు వేయడం దగ్గర నుంచి, అనవసరంగా నువ్వెందుకు లీవ్ పెట్టావు అని
అని అంది ప్రియ. చూడు ప్రియ, కేర్ టేకర్ ఉన్నా సరే కొడుకు తన దగ్గర ఉన్నాడన్న భరోసా ఆ తల్లికి ఎవరు ఇవ్వలేరు. ఆవిడకు ఉన్నది నేనొక్కడినే. కొడుకు దగ్గర ఉన్నాడు అంటే ఆవిడ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది. ఆవిడకి మనశ్శాంతి కావాలి. తను దగ్గర ఉంటే అమ్మ ఖచ్చితంగా సంతోషిస్తుంది అని అన్నాడు ధీరజ్. ఏం మాట్లాడలేదు కానీ మనసులో అనుకుంది, మరి పీక్స్కి వెళ్ళిపోతున్నాడు ధీరజ్, అంత ప్రేమ ఏమిటి, ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకుని సరే ఓకే అని అనేసింది ప్రియ. అమ్మని డిశ్చార్జ్ చేస్తున్నారు, రేపు తీసుకొని ఇంటికి వస్తాను అని అన్నాడు ధీరజ్. ధీరజ్, ఆవిడకి ఇంకా కాలు చెయ్యి సరిగా రాలేదు కదా, మంచం మీదే ఉండాలంటున్నారు కదా, ఇంకా కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంచితే బాగుంటుందేమో అని అంది ప్రియ. హాస్పిటల్లోనా? అమ్మ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామో అని చూస్తుంది. ఆవిడకి అక్కడ నరకంలా ఉందట. ఇంటికి వచ్చేస్తానంటుంది. అంతేకాదు నిన్ను అడుగుతుంది, చోటుని అడుగుతుంది. ఆవిడకి ఇక్కడుంటేనే త్వరగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రియ అని అన్నాడు. ఎందుకో తెలీదు, కవాలన కోపంగా అంది. అన్నీ నువ్వు చెప్పినవే నేను వినాలంటావు. ఒక్కసారి ఆలోచించు, ఆవిడకి కేర్ టేకర్ ఎంత ఉన్నా సరే ఇంట్లో న్యూసెన్స్ కదా, ఇంకా కొద్ది రోజులు అక్కడ ఉంటే ఏమన్నా తేలుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇది కూడా నెగిటివ్గా ఆలోచించుకో అని అంది. ఎక్కడ లేని కోపం వచ్చింది ధీరజ్కి. ఏమిటి న్యూసెన్సా? ప్లీజ్ ప్రియా, ఇంకొకసారి న్యూసెన్స్ అన్న మాట నా దగ్గర వాడుకో. తల్లి కొడుక్కి న్యూసెన్సా? కోడళ్ళు అలా అనుకుంటారేమో కానీ ఏ కొడుకు అలా అండు. తల్లిదండ్రులు కొడుకులకి కూతుళ్ళకి న్యూసెన్స్గా ఉంటారని. వాళ్ళ పరిస్థితులు బట్టి కొడుకులైతే భార్యల చెప్పుడు మాటలు విని, కూతుళ్ళైతే భర్తల మాటలు విని భయంతో కాపురాలు ఎక్కడ కూలిపోతాయో అన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని కాస్త దూరం పెడతారేమో కానీ న్యూసెన్స్ అన్న మాట మాత్రం అనుకోరు అన్నాడు కోపంగా. అబ్బబ్బా ధీరజ్, ఏది మాట్లాడినా నీతో తప్పే. ఆంటీ పాజిటివ్ అని అన్నావు కానీ నువ్వు ఫుల్ నెగిటివ్, ఎందుకు నన్ను అర్థం చేసుకోవు అని అంది కాస్త కోపంగానే ప్రియ. ఏం అర్థం చేసుకోమంటావు, నీ మాటలు అలా ఉన్నాయి అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది ప్రియకి. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ అమ్మగారిని రేపే తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటావు అంతేనా? ఏమనుకోక ఇలా అంటున్నానని, నాకు కాస్త హైజీన్ ఎక్కువ. మీ అమ్మగారు అలాగా బెడ్ మీద ఉండడం, కేర్ టేకర్ ఉండడం, ఇవన్నీ నాకు ఎందుకో తలంచుకుంటే చాలా చిరాకు అనిపిస్తున్నాయి. కొద్ది రోజులు ఉంచు హాస్పిటల్లో అని అనగానే, ఏంటి ప్రియ నువ్వు మాట్లాడుతున్నది, నీలో కోణాలు ఇన్నున్నాయా? ఆ రోజే నిన్ను అడిగాను బర్త్డేని అన్నావని, కాదు అని ఏవేవో చెప్పావు. తర్వాత బాగానే ఉంటున్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా నువ్వు ఆలోచిస్తున్నావు అని అన్నాడు కోపంగా. అప్పుడు అన్నాను కరెక్టే, మీ అమ్మగారు ఇలా మంచం ఎక్కుతారని నాకు తెలియదు కదా, నాకు ఇష్టం ఉండదు అన్నాను అంతే. పోనీ ఒక పని చేయి, చాలా మంచి ఓల్డేజ్ హోమ్స్ వచ్చేసాయి, ఏసీ రూమ్లు కూడా ఉన్నాయి, అక్కడ కొన్నాళ్ళు పెడదాం మీ అమ్మగారిని, ఆవిడ మామూలు అయ్యాక ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఇంతకన్నా ఏ కోడలు చెప్పదు. నేను చెప్తున్నాను కదా, ఆవిడ కాలు చెయ్య వచ్చాక మళ్ళీ ఇంటికి తీసుకొద్దాం, ఏమంటావు అని అంతే. నోరు ముయ్ అంటాను అన్నాడు. ఒక్కసారి షాక్ అయింది. ఏంటి, నన్ను నువ్వు నోరు ముయ్ అంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇలాంటి మాటలు ఈ కాలం అమ్మాయిలు పడతారు అనుకుంటున్నావా? బీసీలో ఉన్న ఆడవాళ్ళు నోరు ముయ్ అంటున్నా, కొడుతున్నా, తిడుతున్నా పడి ఉండేవారు, వాళ్ళు వంటింటి కుందేళ్ళు. కానీ ఈ కాలం అమ్మాయిలు ఇలా నోరు ముయ్ అంటే పడతారని ఎలా అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ అందుకే అతనికి డివోర్స్ ఇచ్చేసింది, హ్యాపీగా తను ఉంటానంది, నచ్చిన వాడు కనబడినప్పుడు పెళ్లి చేసుకుంటానంది. మీ మగవాళ్ళు అందరూ ఇంతే అంత కోపంగా. నోరు పోయి ప్రియా, నాకు అర్థమైపోయింది,
నువ్వు మీ ఫ్రెండ్ జాబితాలోకి వెళ్ళిపోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మనస్తత్వాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను ప్రియ, మా అమ్మకి నేను ఒక్కగానొక్క కొడుకుని. అయినా ఒక్కడైనా ఇద్దరైనా నలుగురున్నా సరే ఏ కొడుకు కూడా, మరోసారి చెప్తున్నాను, తల్లిని న్యూసెన్స్ అనుకుంటే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అంతేకాదు, అందరి విషయం నాకు అనవసరం. నేను మా అమ్మకి కొడుకుగా ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తాను. మా అమ్మ చివరి ఊపిరి ఉన్నంత వరకు నా దగ్గరే ఉంటుంది అని కోపంగా అన్నాడు ధీరజ్. షాక్ అయిపోయింది ప్రియ. ఎంత మొండోడు, ఎంత డిగ్నిఫైడ్గా, సాఫ్ట్గా, నెమ్మదిగా, మంచిగా ఉండేవాడు. అసలు స్వరూపం ఇదన్నమాట. తను ఏం చేయాలి ఇప్పుడు అంటే, ధీరజ్ చెప్పినట్లు నోరు మూసుకొని ఆవిడ్ని ఇంటికి తీసుకురావాలా అని మనసులో అతలాకుతలం అయిపోసాగింది ప్రియ. ఆఫీసు నుంచి వచ్చిన ప్రియ చోటు కోసం ఇల్లంతా వెతికేసింది. ఎక్కడా కనబడలేదు. కిందకు వెళ్ళిపోయి మొత్తం అన్ని రోడ్స్ కూడా పిచ్చి పట్టిందాలాగా పరిగెడుతూ వెతికింది. ఎక్కడా లేదు. అందరికీ అడిగింది, చోటుని చూసారా అని. ఎవరు చూడలేదన్నారు. ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని బోరున ఏడవసాగింది. ఫ్రెష్ అప్ అయి వచ్చిన ధీరజ్, ఏంటి ఏడుస్తున్నావు అన్నాడు. చోటు చోటు కనిపించడం లేదు. నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు చోటు కావాలి. దానికి నేనంటే ఎంత ఇష్టమో అది లేకుండా నేను ఉండలేను ధీరజ్. ప్లీజ్ నా చోటుని కాస్త వెతికి పెట్టవు అని అందే. ఒక్క నిమిషం ఆగు, అసలు ఎలా మిస్ అయింది అని అన్నాడు. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్నాళ్ళు ఆంటీ ఉండేవారు కదా, తలుపులు వేస్తున్నప్పుడు జాగ్రత్త పడేవారు. నేను చూసుకోలేదేమో. అది తలుపు తీసిన వెంటనే గబాలను బయటకు పరిగెడుతుంది. పప్పీస్ అన్నీ అంతే కదా, మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. మనం అది గమనించలేదు అని కుళ్ళున ఏడవసాగింది ప్రియ. ప్రియాను చూస్తే జాలి వేసింది ధీరజ్కి. గబాన్న దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, అస్సలు బాధపడకు, మనం వెతుకుదాం. అంతేకాదు, పప్పీని వెతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఆన్లైన్లో నెంబర్ చూసి ఫోన్ చేసి వాళ్ళు పప్పీని వెతికిస్తే ఎంత కావాలంటే వాళ్ళకి అంత ఇస్తానని చెప్తాను. ప్రియా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు. లేదు ధీరజ్, అది వచ్చే వరకు నేను కంట్రోల్లో ఉండలేను. ఎందుకంటే నా ప్రయాణం అది. నేను ఇంటర్ నుంచి దాన్ని పెంచుకుంటున్నాను. అది లేకుండా నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు అని ఏడవసాగింది. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మర్నాడు తల్లిని తీసుకొని ఇంటికి వచ్చే రోజు అది గుర్తొచ్చినట్లుంది. గబాన్న దగ్గరికి వచ్చి, ప్లీజ్ ధీరజ్, నా చోటు నాకు కావాలి, నేను భరించలేకపోతున్నాను అని గొంతున ఏడవసాగింది. ఏంటి ప్రియ, నువ్వు ఎప్పటి నుంచి పెంచుకుంటున్నానని అంటున్నావు చెప్పు అని అన్నాడు. ఎప్పటి నుంచి అంటే, నేను ఇంటర్లో నాకు సీట్ వచ్చిందని చెప్పాను కదా, అప్పుడు డాడీ తీసుకెళ్ళి కొనిపించి ఇచ్చారు. అంటే చూడు నువ్వే లెక్కే, ఇంచుమించు 5 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి దాన్ని నా ప్రాణంలా పెంచుకుంటున్నాను. నిజం చెప్పాలంటే అది లేకుండా నేను ఉండలేనేమో అని కూడా అనిపిస్తుంది. అది నాకు కావాలి ధీరజ్ అని ఏడవసాగింది ప్రియ. ప్రియ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవు కదా, ఒక్క మాట నేను అనొచ్చా? ఆ భగవంతుని దయ వల్ల చోటు మనకు దొరికితే పర్వాలేదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా చోటు రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు ఏ యాక్సిడెంట్ అయినా జరిగి అది చనిపోయిందనుకో, నువ్వు కాస్త మనసుని ధైర్యం పెట్టుకోవాలి. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయం వేస్తుంది అని ధీరజ్ అంటూ ఉండగానే పిచ్చిదానిలా గట్టిగా కేకలు వేస్తూ, ధీరజ్ ఏంటి నువ్వు అంటున్నది? నా చోటు
యాక్సిడెంట్లో చనిపోయిందేమో అని నీకు అనుమానంగా ఉంది, అంతేనా? ఒకవేళ అలాగే జరిగితే నేను తిరిగి మనిషిని కాలేను. ఎందుకంటే చోటు లేనిది నేను లేను. ఎన్నో కబుర్లు దాంతో రోజు చెప్పుకునేదాన్ని. ఎందుకు అలా పిచ్చిదానిలా చెప్పుకునేదాన్ని అంటే, మమ్మీ డాడీ నాతో పెద్ద క్లోజ్గా ఉండరు. ఉన్న ఒక్కడు కూడా పెదవాడు. ఎప్పుడూ నాతో పోట్లాడాలని చూసేవాడు. అందుకని నేను చెప్పే మాటలన్నీ చోటుతోనే ఎన్నో చెప్పేదాన్ని. పాపం అది అలా వినేది. నా మొఖంలో కళ్ళు పెట్టి చూసేది. ఆ అనుభూతులన్నీ ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు అని మళ్ళీ అడవసాగిందే. ఒక్క నిమిషం ప్రియా, నేను ఫోన్ చేసుకోవాలి అని బాల్కనీలోకి వెళ్ళాడు ఫోన్ పట్టుకొని. మరో నిమిషంలో వచ్చి కూర్చున్నాడు. ప్రియ అలా ఏడుస్తూనే ఉంది. బెల్ ఎవరో కొట్టడంతో గబాల్ని వెళ్ళి తలుపు తీశాడు. తన ఫ్రెండ్ రాజేష్ చేతుల్లో చోటు ఉంది. గబాల్న లోపలికి వచ్చి, బాబోయ్ మీ చోటుని ఒక్కరోజు చూడడానికి మా తల ప్రాణం తాపుకొచ్చిందిరా. ఎంత అల్లరి పెట్టిందో తెలుసా, మమ్మల్ని పరిగెత్తించేసింది. జస్ట్ దాన్ని అవుట్కి తీసుకెళ్ళాను. అక్కడ నా చేతుల్లో నుండి తప్పించుకొని పారిపోబోయింది. ఆ చైన్ ఉండబట్టి గబాలను వెళ్ళి ఆ చైన్ మీద కాలు వేశాను. చాలా నటీరా బాబు అని అన్నాడు. అర్థం కాకుండా ఒక్క నిమిషం చూసి గబాలను పరిగెత్తుకొని వెళ్ళి చోటుని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపించి, ఏమిటి ఇదంతా? చోటుని మీ ఫ్రెండ్ రాజేష్ తీసుకొచ్చాడేమిటి అని అంది ప్రియ. చిన్నగా నవ్వి చెప్పాడు ధీరజ్, నేనే చోటుని కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి రాజేష్కి ఇచ్చాను. ఎందుకంటే నువ్వు ఒకసారి అన్నావు గుర్తుందా, జంతువులతో వాటితో కూడా బంధాలు ఉంటాయా అని. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ మనసంతా చోటు నిండిపోయి ఉంది అంటే అది లేకుండా నువ్వు ఉండలేనని కూడా అంటున్నావు. మరి అది బంధమే కదా. నువ్వు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు పెంచుకున్న కుక్క పిల్లతో అంత బంధం ఏర్పరచుకున్నప్పుడు నన్ను భర్త పోయిన కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేసింది. నా ఉన్నతికి కారణం అయింది మా అమ్మ. మరి తన ప్రాణం అంతా నేనే కదా. మరి అటువంటి బంధాన్ని నేను బర్డెన్గా ఎలా అనుకుంటున్నావు? న్యూసెన్స్ అన్నావు నిన్న నువ్వు, గుర్తుందో లేదో నీకు. అలాంటి న్యూసెన్స్లు నాకు ఇష్టం ఉండదు అని అన్నావు. ఒక్కసారి ఆలోచించు ప్రియా. 5 ఏళ్ళు పెంచుకున్న కుక్క మీదే నీకంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్న మా అమ్మకి నా మీద ఎంత ప్రేమ ఉంటుంది, నాకు మా అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. బంధం అన్నది నిజంగా చెప్పాలంటే మనిషి బ్రతికున్నంత వరకు ఆ బంధం ఉండి తీరుతుంది. ఎవరో విరోధులైపోయి మధ్యలో బంధాన్ని తెంచుకుంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను. వాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో. సరే, నీకు కాస్త అయినా కళ్ళు తెరిపించాలని నేనే 1కి 10 సార్లు చోటు రాజేష్కి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాను. ఇందాక వెళ్ళి ఫోన్ చేశాను, ఒరే ప్రియా ఏడుపు చూడలేకపోతున్నాను, చోటుని తీసుకొచ్చాయని అని అన్నాడు. అప్పటికే రాజేష్ మరి నేను వస్తానురా అని గబగబా వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయింది ప్రియా. ధీరజ్, నా కళ్ళు తెరిపించావు. ఎంతలాగా తెరిపించావంటే నీ ముందు నిలబడి నీ ముఖంలోకి చూడడానికి చాలా సిగ్గుపడుతున్నాను. నేను చాలా దుర్మార్గురాల్ని. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. బంధాలకి మనం విలువ ఇవ్వాలి ధీరజ్. సరే, పొద్దున్నే వెళ్ళి అత్తయ్యని ఇంటికి తీసుకువచ్చేద్దాం. నీకు ఒక్క మాట హామీ ఇస్తున్నాను, పొరపాటును కూడా నేను జీవితంలో
పెద్దవాళ్ళు న్యూసెన్స్ అని కానీ బర్డెన్ అని కానీ ఇంకా ఇటువంటి మాటలు ఏమున్నా సరే నేను అన్నాం. ఎందుకంటే నువ్వు అంతలా నా కళ్ళు తెరిపించావు. నన్ను క్షమించు దేరస్. మార్నింగే వెళ్ళి అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చేద్దాం, సరేనా? నన్ను క్షమిస్తావు కదూ అని ప్రియ అనగానే గబాల్న ప్రియుని దగ్గరికి తీసుకున్నాడు ధీరజ్. వెంటనే 2 చేతులతో ధీరజ్ని పెనవేసుకుపోయి తన తల ధీరజ్ గుండె మీద పెట్టి, ధీరజ్, నీలాంటి కొడుకు ప్రతి తల్లిదండ్రులకి ఉండాలి అని అంది ప్రియ.